ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారు ఈ వీడియో అయితే. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ నేను 1½ ఇయర్ బ్యాక్ చేసిన. చాలామంది ఆ వీడియో చూసి ఆ వీడియోకి బాగా రీచ్ వచ్చింది. ఇప్పుడు కూడా చేస్తున్నా. ఈ వీడియో డైలాగ్ బాగుంది కాబట్టి చూద్దాం. నచ్చితే లైక్ చేసి చేసుకోండి. మంచి ప్రాజెక్ట్ కాబట్టి చూడండి. ఏ మొహం చూసి మాట్లాడరా మీరు? ఒక అమ్మాయి నచ్చలేదని చెప్పాక తను చూడడమో వెంట పడ్డమో మంచి పిల్లల లక్షణం కాదు. ఆమె గుడ్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! 1½ ఇయర్ బ్యాక్ చేసిన. మళ్ళీ ఈ వీడియో చేయడానికి ఒకటే ఒక రీజన్. మన సబ్స్క్రైబరే ఈ వీడియో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేశారు. వీలుంటే నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఓకే. అంటే ఈ డైలాగ్ బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. ఇందులో అయితే నేను 2 ప్రాజెక్ట్ ఇస్తాను. 2 ప్రాజెక్ట్‌లో ఏముండదు. సేమ్ ఉంటది. స్టార్టింగ్‌లో మీరు ఆల్రెడీ ఎక్కువ వీడియో లిరికల్‌ని గమనిస్తే తెలుస్తది మీకు. ఏందంటే అది కూడా చెప్పేస్తానులే గానీ. ఫస్ట్ అయితే ఇది ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇది మనకు స్టార్టింగ్‌లో అయితే బ్రష్ టైప్‌లో అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఈ బ్రష్ అయితే ఇలా ఉంటది. దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటున్నా. బాగా కనిపిస్తది ఇలా. ఓకే. కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేద్దాం. అంటే మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. ఇదైతే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇందులో ఫోటోస్ అయితే మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చూసి చేసుకోండి. ఎందుకంటే మాక్సిమం ఇందులో ఫోటో యూజ్ చేసింది ఒకటే ఫోటో. ఓకే. ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వేరే ఫోటో పెట్టి చూద్దాం మనం. ఏదైనా బాగా సెట్ అవుతుందా లేదా అనేది. వేరే ఫోటో ట్రై చేస్తున్నా. ఓకే. ఈ ఫోటో రైట్. బాగానే సెట్ అయింది. దాని తర్వాత ఇక్కడనే కూడా సేమ్ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. దీన్ని మాత్రం కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఒకటి గమనించండి మీరు. ఒకవేళ మీ ఫోటో అనేది సైజులో తక్కువ ఉంటే ఫోటోని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో కీ యానిమేషన్ ఉంటది. ఇక్కడ చూడండి. ఈ 3D కెమెరా ఉంది కదా! ఇందులో కీ యానిమేషన్ ఉంటది. అప్పుడు మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్‌లో, డౌన్‌లో వచ్చినప్పుడు ఆ ఫోటో అనేది పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. కాబట్టి అప్పుడు మీరేం చేస్తారంటే ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోవడం. అంటే కొంచెం చిన్న సైజులో ఉంటే కొంచెం పెద్దగా ట్రై చేయండి. ఇంకోటి ఇక్కడైతే ఒక పీఎన్‌జీ కూడా యూజ్ అవుతుంది. ఈ పీఎన్‌జీ ఎండింగ్‌లో మాత్రమే యూజ్ అవుతుంది. ఎండింగ్‌లో ఒక చిన్న కీ యానిమేషన్ రానికి బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై అయితే చేయండి. మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు. మర్చిపోకుండా. ఒక్క నిమిషం ఇది అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా. ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్ అది చేసుకోండి. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి రాండమ్ యానిమేషన్ యాడ్ చేసి దీనైతే ఒక 3 లేకపోతే 4 పెట్టుకోండి. ఇలా యానిమేషన్ అయితే అవుతుంది. దాని తర్వాత వీలుంటే దీనైతే సేవ్ చేసుకోండి. సేమ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా సేమే ఉంటది. ఏం చేంజెస్ అయితే ఉండదు. అందులో రౌండ్ యానిమేషన్ వస్తూ ఉంటది. డెఫినెట్‌లీ ఆ యానిమేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మీరు డెమోలో చూపించాను. మళ్ళీ ఎందుకులే కానీ అంతే. దాంతో వీడియో నచ్చితే లైక్ చేసి సేవ్ చేసుకోండి. జై హింద్.